వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలో సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు అందరికీ నమ్మకమైన పేరు ఏదైనా ఉందంటే అది ఎల్ఐసి. జిందగీకే సాత్ బి, జిందగీకే బాత్ బి అంటూ దశాబ్దాలుగా కోట్ల మంది జీవితాలకు భరోసా ఇచ్చిన ఈ ప్రభుత్వ రంగ సంస్థపై ఇప్పుడు నీళ్లు నీడలు కమ్ముకుంటున్నాయా? తమ కష్టార్జితాన్ని దాచుకున్న పాలసీదారులు సరికొత్త ఆందోళన మొదలైందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి, పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎంతో నమ్మకంగా దాచుకున్న సంస్థను ప్రభుత్వం మెల్లమెల్లగా ఖాళీ చేస్తుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చూస్తుంటే ఎల్ఐసి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మళ్లీ ఎల్ఐసిలో వాటాలు అమ్మేందుకు తెర వెనక భారీ స్కెచ్ నడుస్తుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎందుకు ప్రభుత్వం ఎల్ఐసిపై పడింది? దీనివల్ల సామాన్య ఇన్వెస్టర్లకు వచ్చే నష్టం ఏంటి? కేంద్రం అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ఎల్ఐసి పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. గతంలో ఎల్ఐసి ఐపీఓ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఎంత హడావిడి జరిగిందో మనందరికీ తెలుసు. అప్పట్లో దాదాపు 21,000 కోట్లు రాబట్టడానికి 3.5% వాటాను ప్రభుత్వం అమ్మేసింది. అబ్బా ఇక చాలే అనుకుంటే ఇప్పుడు మళ్లీ కథ మొదటికొచ్చింది. ఈసారి ఏకంగా 2% ఓటాన్ని వదిలించుకోవటానికి కేంద్ర ఆర్థిక శాఖ చకచకా అడుగులు వేస్తోందట. దీని ద్వారా సుమారు 10,000 కోట్లు జోబులో వేసుకోవాలని చూస్తోందట. వచ్చే నెల ముగిసేలోపు లేదా ఆ తర్వాత నెల ప్రారంభంలోనే ఈ బిజినెస్ డీల్ ముగించేయాలని గట్టి ప్లాన్ తో ఉన్నారట. దీనికోసం గ్లోబల్ లెవెల్లో పేరున్న పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థలు కూడా రంగంలోకి దించారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వానికి డబ్బులు అవసరం అంతలా ఉందా, లేక ఎల్ఐసిని పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకే ఈ ముందడుగుల అనే అనుమానాలు రాకమానవు. ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం స్టాక్ మార్కెట్ నిబంధనల వల్లే ఈ వాటాలు అమ్మాల్సి వస్తుందని కలరింగిస్తున్నారు. ఏదైనా కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అయిన 10 ఏళ్లలోపు కనీసం 25% వాటాను పబ్లిక్ కి వదిలేయాలి. ప్రస్తుతం ఎల్ఐసిలో ప్రభుత్వానికి ఏకంగా 96.5% వాటా ఉంది. అంటే ఇంకా చాలా వాటాను అమ్మాల్సి ఉందన్నమాట. ఆ రూల్ ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు మెల్లగా ముక్కలుగా వాటాను తెగ నమ్ముతోందంటే విమర్శలు వస్తున్నాయి. ఇక నియమ నిబంధనలు ఎలా ఉన్నా ఇలా వాయిదాల పద్ధతిలో అమ్ముకుంటూ పోతుంటే రేపొద్దున ప్రభుత్వ సంస్థ అనే ముద్రపోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని పాలసీదారులు భయపడుతున్నారు. అలాగే ఈసారి అమ్మబోయే వాటాలను సామాన్య ప్రజలకు కాకుండా పెద్ద పెద్ద సంస్థాగత మదుపరులకు కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా టాక్. అంటే మార్కెట్ లో బడా కార్పొరేట్ శక్తులు ఎల్ఐసిలోకి అడుగు పెట్టబోతున్నారన్నమాట. కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకున్న ఒక ప్రభుత్వ పెద్ద సంస్థలో ప్రైవేటు శక్తుల జోక్యం పెరిగితే రేపు నిర్ణయాలు కూడా వారి లాభాల కోసమే తీసుకునే ప్రమాదం ఉంటుంది. లాభాల వేటలో పడి సామాన్యుడి పాలసీల భద్రతను గాలి కొదిలేస్తే పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ సామాన్యుల ప్రశ్న. ప్రస్తుతానికి ఈ వాటాల అమ్మకంపై ప్రభుత్వం కానీ ఎల్ఐసి యాజమాన్యం కానీ బయటపడటం లేదు. వ్యవహారం మొత్తం సైలెంట్ గా సాగిపోతోంది. కానీ పొగ రాకుండా నిప్పు పుట్టదు కదా. ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నుదండుగా నిలిచిన ఎల్ఐసి లాంటి బంగారు బాతును ఇలా ముక్కలుగా కోసుకుంటూ పోవటం ఎంతవరకు సమంజసమనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా ఎల్ఐసిని ప్రాణంగా నమ్ముకున్న కోట్లాది మంది సామాన్యుల నమ్మకం వమ్ము కాకూడదని, ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కోల్పోకుండా ఉండాలని ఆశిద్దాం. లేదంటే అంతా ఖాళీ అయిపోయిన తర్వాత చేతులు కాలినట్లుగా బాధపడటం తప్ప ఏమీ చేయలేం.